రాక్షస పాలన అంటారు, రౌడీ పాలన అంటారు దీళ్ళని. కానీ ఆశీర్వాదం తీసుకోండి, అసరుసులు తీసుకోకండి. 5 గుళ్ళాల పూజ చేపించి వచ్చిన రేవంత్ రెడ్డి గారి మనసు మార్చండి స్వామి. మా అపార్ట్మెంట్లు పడగొట్టి మమ్మల్ని పక్షుల్లాక లేపేది మాత్రం ఇది ధర్మమైన పని కాదు. మాకు గజేంద్రునికి మొసలి పట్టినప్పుడు ఎంత బాధ ఉన్నదో. ఆ గజేంద్రుని లేకనే నేను కూడా ప్రార్థన చేస్తున్న దేవుణ్ణి. ఆహా, సంతోషం అనిపిస్తుంది. అబ్బో మంచిగా ఇంతమంది కుటుంబాలను కూల్చి తీసేస్తాము అని అంటే పోరాటం చేస్తారా? మరి పోరాటమే చేస్తామా, లేకపోతే పొర్లుకుంటా రోడ్డు మీదనే వండుకుంటామా, బుల్డోజర్ ఇట్లా మా మీదకి వెళ్ళిపోతే పోకోకు. అయినా ఇంత కష్టము ఖర్చు అవసరం లేదు నీకు. ఒక 10 రూపాయలు పెట్టి విషయం తెప్పించి వాటర్లో కలుపు, అందరం తాగుతాం, హాయిగా వండుకుంటాం, అప్పుడు నీ ఇష్టం ఉన్నట్లు చేతువు నాయన అని కూడా చెప్పిన. ఇక్కడ ఉన్న ఇళ్ళని కాపాడితే అది ఒక రాజు లక్షణం, అది ఒక పరిపాలన. ఆశీస్సులు తీసుకోవాలి, అసురుసులు తీసుకోకూడదు పెద్ద మనుషుల దగ్గర. మహాత్మా గాంధీ కూడా ఏం కోరుకోడు కదా నా విగ్రహం స్థాపించడం కోసం రేవంత్ గారు మీరు ఒక 100 కుటుంబాలను రోడ్డు మీద పారేయండి అని మహాత్మా గాంధీ కూడా కోరుకోడు కదా. ఆ విధంగా అస్థికలు తెచ్చి సమాధి కట్టిండ్రు ఇక్కడ, అది ఉంది. ఇక్కడ గాంధీ మహాత్ముని పెట్టవలసిన అవసరం ఏం లేదు. గాంధీ గారి పేరుతోటి గాడ్సే పనులు చేయడం ఎంతవరకు కరెక్ట్? డిస్ట్రాయ్ చేసి మరి డెవలప్మెంట్ ఎవరు చేయమని చెప్పిండు? అతి అభివృద్ధి కూడా వినాశనానికి దారి తీస్తుందని. ఇక్కడలే ఉంది ఖాళీ స్థలం మస్తుగా, వెనక ఉంది ఖాళీ స్థలం మస్తుగా, కానీ ఈ బిల్డింగులు కూలగొట్టాలనేది ఏముంది? ఉన్నోళ్ళని ఇంట్లో ఉన్నోళ్ళని బయటేసి డెవలప్మెంట్ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అవును, పక్కనే గట్టు, ఖాళీ స్థలం ఉన్న కాడ గట్టు, అక్కడ వెనకాల ఖాళీ స్థలం ఉందట, ఖాళీ స్థలం ఉన్న చోట గట్టు. బాహుబలిలాగా చేయాలి డెవలప్మెంట్, తన వాళ్ళను కాపాడుకుంటూ రాజ్యాన్ని సంరక్షించుకోవాలి. బల్లాల దేవుళ్లాగా డెవలప్మెంట్ చేయొద్దు రేవంత్ రెడ్డి గారు. అయినోని కానోని అందరినీ చంపుకుంటా పోయి అట్లా చేస్తే దాన్ని డెవలప్మెంట్ అనరు. ఉండడా దేవుడు? లేడా? దేవుడు ఉంటేనే అంటే మా బిల్డింగులు పోనీయకుండా రక్షిస్తాడు. కొత్త తెలంగాణ బిడ్డలం అందరం కలిసి 4 కోట్ల మంది మేము డబ్బులు వేసుకొని, మేము 40 కోట్లు జమ చేసుకొని జూబ్లీ హిల్స్ లోని మీ బంగళాను కూల్చి ఆడ మా శ్రీకాంతాచారి విగ్రహం పెడతాం. చలో మాకు కూడా జూబ్లీ హిల్స్ లో శ్రీకాంతాచారి విగ్రహం ఉండాలి, మా పోలీస్ కిష్టన్న విగ్రహం ఉండాలి. ఒప్పుకుంటావా? ఒక ఆయనకు 2 అత్తమ్మ ఉంటే 4 కొడుకులు, 4 కొడుకులకు పెళ్లిళ్ళు అయినా 4 కోడళ్ళు ఉన్నారంట. అయితే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయిందంట. ఒకరు మంచినీళ్ళు పెట్టండి, ఒకరు ఇస్తార్లు వేయండి, ఒకరు వడ్డీ ఇండ్రి, ఒకరు ఇస్తార్లు తీసేయండి అని చెప్పిండట. ఒక ఆమె మంచినీళ్ళు పెట్టిందంట, తర్వాత ఇస్తార్లు వేసిందంట, ఇంకొక ఆమె వడ్డీ ఇచ్చిందంట, ఇంకొక ఆమె తీసుకుంటూ వచ్చిందంట. ఇంకేం లేదు. ముఖ్యమంత్రి గారు వచ్చి పడగొడతా అంటే ఈ కథకు సరిగ్గా ఉన్నట్లేనా కదా? మీరు కానీ ఇల్లు కూల్సిండ్రు అనుకో మహాత్మా గాంధీ విగ్రహం కోసం, 2 గంటలలో మీ ఇల్లును ముట్టడించే పరిస్థితి వస్తుంది. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. ప్రస్తుతం మనమైతే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ దగ్గర అయితే ఉన్నాం. ఏదైతే బ్యూటిఫికేషన్ పేరుతోటి తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్న డిస్ట్రాయింగ్ ఏదైతే ఉందో, ఆ వినాశనం ఏదైతే ఉందో దానికి సంబంధించే ఇప్పుడు చాలా మంది బయటకు వచ్చి వాళ్ళ బాధలు చెప్తా ఉన్నారు. మరి ఇల్లులను తీసేస్తామంటున్నారు, అపార్ట్మెంట్ను కూల్చేస్తామంటున్నారు, అద్భుతమైన అందమైన అత్యంత పొడవైన గాంధీ విగ్రహాలను స్థాపిస్తామంటున్నారు. మరి అంత అవసరం ఏమున్నది, అంత ఆవశ్యకత ఏమున్నది, అంత రిక్వైర్మెంట్ ఏమున్నది, మరి ఇక్కడ జనాలు ఏం ఫీల్ అవుతున్నారు, నేరుగా వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే నాయన. నీతో మాట్లాడదామని నీ వీడియో చూసి స్పెషల్ గా నీ దగ్గరికి వచ్చిన. అసలు ఏంటి బాధ, ఏమనిపిస్తా ఉంది మరి మీకు ఇప్పుడు? మాకు గజేంద్రునికి మొసలి పట్టినప్పుడు ఎంత బాధ ఉన్నదో. గజేంద్రునికి అంటే గజేంద్రుడు అంటే ఏనుగు తెలుసు కదా, అంత బాధ ఉంది ఇప్పుడు మాకు. ఆ గజేంద్రుని లేకనే నేను కూడా ప్రార్థన చేస్తున్న దేవుణ్ణి. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు అనడు వాడు కలడో లేడో. పరమాత్ముడు అనేటోడు ఉంటే ఆయనకు అటువంటి బుద్ధి ఎందుకు పుట్టిస్తాడు అని నేను నిన్న గుళ్ళలకు పోయిన 5 గుళ్ళల పూజ చేపించి వచ్చిన. రేవంత్ రెడ్డి గారి మనసు మార్చండి స్వామి. మాకు ఇంతమంది 450 కుటుంబాలు ఉండము,
మా ఇంట్లో ఒక్కరింట్లోనే 11 మంది ఉండం మేము. ఇంతమందిని రోడ్డుకి ఇవ్వడం ధర్మం కాదు. ఆయన బీదోళ్ళకి ఇండ్లు కట్టించిస్తాడు అంటారు కదా, బీదోళ్ళకి ఇండ్లు కట్టించిస్తే మంచిగానే ఉంది, పుణ్యమైన పని. కానీ మా అపార్ట్మెంట్లు పడగొట్టి మమ్మల్ని పక్షుల్లాక లేపేది మాత్రం ఇది ధర్మమైన పని కాదు అని నా కోరిక. అంటే నిజంగానే పోయి పూజ చేయించి వచ్చినావమ్మా? నిజంగా అంటే అబద్ధం ఉంటారే పూజ. లేక వాళ్ళ అడ్రస్ ఇస్తా అడుగుతారా మరి ఫోన్ చేసి? గుళ్ళది అడ్రస్ ఉంది, కుంకుమ విభూతి ఇచ్చిండ్రు కదా, దాని మీద అడ్రస్ ఉంటుంది. మరి ఫోన్ చేసి అడుగుతావా నువ్వు వాళ్ళను? చెప్పు. అంత బాధ ఎందుకు పడుతున్నారమ్మా? అంటే ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు అంటే ఎవరి బాధ వాళ్ళకి తెలుసు. కడుపు నొస్తుంటే నేను వామేసుకుంటే నీకు తక్కువ అవుతుంది, నేను సోడ వేసుకుంటే నీకు తక్కువ అవుతుంది. నా కడుపు నొప్పి నీ కడుపు నొప్పి నీకే తెలుస్తుంది. నేను వేసుకుంటే నీకేం తక్కువ కాదు కదా. ఎందుకు పోయినావమ్మా, పూజ ఎందుకు చేయించినావమ్మా అంటే దేవునికి ప్రార్థన చేసి వచ్చిన. చెప్తున్నా కదా, గజేంద్రుని దాకా ఉంది ఇప్పుడు మా పరిస్థితి. ఉండడా దేవుడు, లేడా? దేవుడు ఉంటేనే అంటే మా బిల్డింగులు పోనీయకుండా రక్షిస్తాడు అని కోరుకుంటున్నా. ఇంతమంది ఉండము, ఇన్ని చేస్తుంటే ఇంతమంది బాధ. ఆయన రాజు, చిన్న వయసు చిన్నదైనా రాజు కదయ్యా. రాజు అయినా కూడా నేను ఇంత, నాకు 85 దాటి 86 వచ్చినాయి మొన్న రథసప్తానికి. ఆయన కూడా నేను ఆయనకి ప్రార్థన చేస్తున్నా, నమస్కారం చేస్తున్నా. క్షమాపణ మా 450 కుటుంబాల నుంచి కూడా ఏమన్నా పొరపాటు జరిగితే కూడా అన్ని కుటుంబాల తరఫుకెళ్ళి నేను క్షమాపణ చెప్తుండా. ఇంకా మా బిల్డింగ్ల దగ్గర మాత్రం రావద్దని చెప్పండి. మీరు కూడా వాళ్ళు కూడా ఏమంటుండ్రంటే డెవలప్మెంట్ చేసినప్పుడు ఇట్లాంటి కొన్ని జరుగుతాయి, ఓర్చుకోవాలనే విధంగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. అవునైనా డెవలప్మెంట్ చేస్తే ఖాళీ స్థలాలు మస్తుగా ఉన్నవి. అయినా ఇక్కడ గాంధీ మహాత్ముని బొమ్మ ఉంది, గాంధీ మహాత్ముని సమాధి హస్తికలు తెచ్చి సమాధి కట్టింది ఇక్కడ, అది ఉంది. ఇక్కడ గాంధీ మహాత్ముని పెట్టవలసిన అవసరం ఏం లేదు. ఖాళీ స్థలం ఉన్నతోన, మంచి జాగ ఉన్నతోన పెడితే, తిరుపతి అంత దూరం ఉంది, మనం పోయి దర్శనం చేసుకొని రామా. దేశాల వాళ్ళు వస్తారు కదా. మళ్ళీ ఈ గాంధీ మహాత్ముని కూడా 350 3500 పెడతారంట కదా పెద్దగా. అట్లా పెడితే దేశం అంతా వచ్చి చూస్తాం, మేము కూడా పోతాం, నమస్కారం చేస్తాం. నువ్వు ఇంత మంచి పని చేసినామని నీకు కూడా నమస్కారం చేస్తాము. పెట్టండి. పక్కననే ఖాళీ స్థలం ఉంది. ఇక్కడ అన్ని ఇండ్లన్నీ వడగొట్టిండు. నెమిళ్ళు నాకు అవన్నీ ఇంగ్లీషు హిందీ మాట్లాడడానికి రాదాయా, మాది పల్లెటూరు. దాంట్లో నాకు జ్ఞాపకం ఉంటుంది లేకుంటుంది. 85 దాటినవి నాకు. పల్లెటూరులో పెద్దగా అప్పుడేం లేదు. ఆ జమానాలో చదివే అవసరం లేదు ఆడపిల్లలకి అంటుండ్రి. అయినా నన్నేం చదివియలేదు. ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏది రాదు. మా పిల్లలను చూపెట్టుకొని మేము ఉండము. ఇవన్నీ మంచి పనులు చేసి ఆశీస్సులు తీసుకోవాలి, అసురుసురులు తీసుకోకూడదు పెద్ద మనుషుల దగ్గర. నేను మొన్న కూడా చెప్పిన, నిన్న కూడా చెప్పిన, సన్న పిల్లలను నీ మనవలలాగా భావించు, కొంచెం పెద్ద పిల్లలను నీ కొడుకులలాగా భావించు, ఇంకా పెద్దోళ్ళని నీ తమ్ముళ్ళలాగా భావించు. దీంట్లో సగం మంది ముసలోళ్ళే ఉండరాయా. మా అట్లాంటి వృద్ధులను నీ తల్లిలాగా భావించు, మా జోలికి రావద్దు నాయన అని చెప్పి కోరుకుంటున్నాను నాయన. నేను ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి ఉంటారమ్మా మీరు? 15 సంవత్సరాలు దాటింది నాయన. 15 మాది మహబూబ్ నగర్. అయితే ఇక్కడ ఎందుకు వచ్చినామంటే పిల్లలు చిన్నగా ఉంటే చదువులకు మంచిగా ఉంటాయి, స్కూళ్ళు అన్నీ దగ్గర ఉంటాయి. వీడికి రాలేదు, లంగరాజులో ఉంటాం మేము, బంజారాయిల్స్లో ఉంటుంది. బంజారాయిల్స్కి వెళ్ళి పరిస్థితులను బాగలేక పిల్లల చదువుల కొరకు ఉన్న ఇల్లు అమ్ముకొని ఇక్కడ వచ్చి కిరాయికి ఉంటుంది. పిల్లలు పెద్దగా అయ్యి స్కూలు చేసిరి, జాబులు చేసిరి, ఆఫీసులు దగ్గర ఉంటవి, హాస్పిటళ్ళు దగ్గర ఉంటవి, పిల్లల స్కూళ్ళు దగ్గర ఉంటవి అని ఇక్కడ వచ్చినాకనే పిల్లల పెండ్లిళ్ళు అయినవి. మా మనవాళ్ళకు పుట్టిండ్రు, సిటీకి వచ్చినాకనే మా మనవాళ్ళ పెండ్లిళ్ళు అయినవి, మా మనవాళ్ళకు పిల్లలు పుట్టిండ్రు. ఇక నిన్ననే బర్త్డే చేసిన చిన్న పిల్లగాడిది. అన్నీ ఇక్కడ మంచిగా ఉంటాయి. అందరం ఒకే కుటుంబం లేకుండా 450 మంది అయినా కూడా వినాయక చవితి వచ్చిన అందరం ఇక్కడ వినాయకుడిని పెడతారు కింద, అక్కడ అమ్మవారిని పెడతారు. 2 అపార్ట్మెంట్ల మధ్యన అందరం కలిసి చేసుకుంటాము. కలిసిమెలిసే ఉంటాం. రోజు ఉదయం తక్కువ మంది పోయినా సాయంత్రం అయితే వినాయక చవితి అప్పుడు అందరం 100 మంది అలా భోజనాలు పెడతారు. అందరం చందా చేసుకుంటాం, ఎవరి శాతనైనంత వాళ్ళు ఇస్తారు, చేస్తారు. అందరం కలిసి మెలిసి ఒక్క కుటుంబం లాగానే ఉంటాము. ఆ బంధాలు ఉండవి. ఈ బంధాలను ఎడబాపొద్దు అని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు కావాలనే చేస్తుండ్రంటవా అమ్మ? ఇప్పుడు వాస్తవానికి నువ్వు ఒక మాట చెప్పినావు,
ఖాళీ స్థలంలో కూడా కట్టొచ్చు, మరి కట్టాలనుకుంటే తిరుపతి కూడా పోతాం కదా అంత దూరం ఉన్నా, మరి గాంధీది కూడా ఖాళీ స్థలంలో కట్టొచ్చు అంటున్నారు. మరి ఎందుకు కావాలని మరి మీ ఇంట్లోనే కూల్చి ఇట్లా కడుతుండంటారు మీకు? అదే నాకు ప్రశ్న, అదే నాకు అర్థం కాకుండా ఉంది. ఇంత ఖాళీ స్థలం పెట్టుకొని గవర్నమెంట్ స్థలం ఉంది, ప్రైవేట్ స్థలం ఉంటే కూడా కొనవచ్చు కదా, నీకేం అర్థం కాదు కదా. కానీ గాంధీ మహాత్ముడు ఉన్న దగ్గర బిల్డింగులను కూలగొట్టి ఇక్కడ పెట్టడం ఏంది అని నాకు ఈ ప్రశ్నకి ఎవరు జవాబు చెప్తారో నాకు జవాబు చెప్పినా కూడా నాకు అర్థమైతే లేదు ఎందుకోసం అనేది. బాధ అనిపిస్తుందా ఏమన్నా మరి? సంతోషం అనిపిస్తుంది. అబ్బో మంచిగా ఇంతమంది కుటుంబాలను కూల్చి రోడ్డు మీదకి, చెట్టు మీదకి పక్షులు వస్తాయా రాత్రిపూట, ఎక్కడెక్కడికి లో వస్తాయి, దాంట్లో గూడు లేక వచ్చి దాని చెట్టు మీద కూర్చుంటే మనం బుడమే నరుకుతే పక్షులు ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఇండ్లు కూలగొట్టుడు అంటే బుడం నరికినట్లయినా కాదా? మళ్ళీ ఇంతమంది ఎక్కడ పోవాలి, ఏం చేయాలి చెప్పండి? మళ్ళా అందరిని ఒక్క దగ్గర ఉంచే ఛాన్స్ ఉందే? మాకు ఇల్లు, పెద్ద ఇల్లు దొరకక, మా ఇంట్లో 11 మంది ఉండం మేము, మా పెద్ద ఇల్లు దొరకక, మా అందరికి సరిపోక, పిల్లలను కుదబెట్టిన ఒకటే, గిరివేసిన ఒకటే, పిల్లలకు అగ్రిమెంట్ రాసి జాబులు చేసిన ఒకటే కదా. అగ్రిమెంట్ ఇచ్చుకోమంటే గిరివేసినట్లే కదా చేసి ఈ ఇల్లు కొన్నాము. ఈ ఇల్లు కొని ఈ ఇల్లు అయితే సరిపోతుంది అని, ముగ్గురికి 3 బెడ్రూమ్లు, నేను ఈడ వండుకుంటా, ఈడ ఉంటా అన్నీ మేము, మాకు ఈ ఇల్లు సరిపోతుందని కన్నా కష్టాలు పడి అవన్నీ చెప్పుకోకూడదు కదా. ఓ పూట తిన్నామో, ఉపాసం పండుకున్నామో, ఏం చేసినామో, ఏం కథనో. మా పిల్లలు విదేశాలకు పోతే కూడా నేను మిమ్మల్ని నిడిచిపెట్టి నాకు ఉండడానికి చేత కాదు తండ్రి, ఆ సంపాదన లేకుంటే ఆడ 3 పూటలు తిన్నాం ఒకటి, ఇక్కడ ఒక్క పూట అందరం కలిసి తిందామని ఇక్కడ పిలిపించుకున్నాం. మా పిల్లలు మేము ఒక్క దగ్గర ఉండాలి అని. ఈయన నా చిన్న మనవాడు, పెద్ద మనవాడు లోపల ఉన్నాడు, ఆయన ఆఫీస్ పని చేసుకుంటున్నాడు. నా కొడుకు, నా పెద్ద కొడుకు, నా పెద్ద కోడలు, నా 2 మనవాళ్ళు, 2 మనవాళ్ళ భార్యలు, ఇద్దరు పిల్లలు మా మనవాళ్ళకు. ఈయనకు బిడ్డ ఒక కొడుకు, పెద్ద ఆయనకి 2 కొడుకులు. మళ్ళీ ఇంతమంది కలిసి ఉండవు. వీళ్ళందరినీ చూస్తే ఒక పూట తినకున్నా నాకు కడుపు నిండా ఉన్నట్లే ఉంటుంది. పిల్లలను చూస్తే వచ్చి మీద పడుతుంటారు, ముద్దులు ఇస్తుంటారు. ఇటువంటి వాళ్ళందరూ మళ్ళీ ఇంత ఇల్లు మాకు దొరకాలనా, ఎక్కడ పోతారు, ఏం కథ, ఏమన్నా ఆలోచనలు అవసరం లేదు మాకు. మా ఇల్లు మాకు ఉండాలి, మా అపార్ట్మెంట్లు మాకు ఉండాలి అయ్యా, ఇంకేం లేదు. అంటే ఇప్పుడు మరి ఒకవేళ తీసేస్తాము అని అంటే పోరాటం చేస్తారా? మరి పోరాటమే చేస్తామా, లేకపోతే పొర్లుకుంటా రోడ్డు మీదనే వండుకుంటామో, బుల్డోజర్ ఇట్లా మా మీదకి వెళ్ళిపోతే పోకోకు. ఆయన ఇష్టం, ఆయనకి ఎట్లా బుద్ధి పెడితే రాజు కదా, రాజుకి ఇంకా ఆటంకమే ఉండదు కదా. అందుకొరకు ఆయన బుద్ధి పుట్టినట్లు చేయని. అయితే మొన్న కూడా చెప్పినా నేను ఒక మాట, ఖర్చు కష్టం అవసరం లేదు నాయన, నువ్వు నాకనే చిన్నోడు, మా మాపనగర్ డిస్టిక్ అయ్యేది కూడా, మీ ఇద్దరిది ఒకటే జిల్లా కదా. కొండారెడ్డిపల్లి అంటే మాపనగర్ డిస్టికే, దగ్గరనే మాది మహబూబ్ నగర్. నాయన ఇంత కష్టము ఖర్చు అవసరం లేదు నీకు, ఒక 10 రూపాయలు పెట్టి విషయం తెప్పించి వాటర్లో కలుపు, అందరం తాగుతాం, హాయిగా వండుకుంటాం, అప్పుడు నీ ఇష్టం ఉన్నట్లు చేతువు నాయన అని కూడా చెప్పిన. అంటే ఎంత బాధ ఉంటే ఆ మాట వస్తుంది చెప్పండి. మరి ఇంకా ఎట్లా చేయాలి, ఎట్లయితే ఆయన మనశ్శాంతి అవుతుంది? ఆ మనశ్శాంతి చేయమనే నిన్న 5 గుళ్ళలకు పోయి పూజ చేయించి వచ్చిన. నిన్న ఇందిరారెడ్డి, సబితా ఇందిరారెడ్డి వచ్చినప్పుడు, హరీష్ రావు వచ్చినప్పుడు మా పిల్లలు ఫోన్ చేసిండ్రు, నిన్న అడుగుతుండే రే రమ్మని. నేను దేవుళ్ళకి పూజ చేపిస్తుండే నాయన, రేవంత్ రెడ్డి మనశ్శాంతి కావాలని, ఇప్పుడు రానిక కుదరదు నాకు అని. సాయంత్రం 4 అయినా తండ్రి నేను వచ్చినప్పుడు 4కి వచ్చిన. కొన్ని 100 ఇల్లులు కూల్చిండ్రమ్మా హైడ్రా పేరుతోటి, అప్పుడు మూసీత చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా. మరి అప్పుడు కూడా కనకరించలే ఆయన, మరి ఇప్పుడు కనకరిస్తాడంటవా? ఆ దైవమే మరి ఆయనకి ఏం బుద్ధి పుట్టిస్తాడు. అందుకే దేవుని మీద నాకు అనుమానం వస్తుంది అంటుండా. అందుకొరకే దేవుని మీద కూడా నాకు అనుమానం వస్తుంది. చెప్తే కదా, కలడందురు దీనులేడ కలడందురు పరమయోగి గణముల పాలన్, కలడందురు అన్ని దేశాలను కలండి అనేడు వాడు కలడో లేడో అని కూడా దేవుని మీద కూడా డౌట్ వస్తుంది నాకు. నమ్మకం లేకుండా అయిపోయింది ఇప్పుడు. మరి పాలన జరుగుతుంది కనుక ఇది రాజపాలన అన్నారు నాయన. ఇది రాజపాలన ధర్మం కాదు ఇది. కానీ ఆయన మనసుకి ఎట్లా అనిపించిందో తెలియదు నాకు. ఆయన ప్రోత్సహించే వాళ్ళెవరో, ఆలోచన చెప్పే వాళ్ళెవరో తెలియదు. కానీ ఇది రాజపాలన అన్నారు, దీన్ని రాక్షస పాలన అంటారు, రౌడీ పాలన అంటారు దీళ్ళని. కానీ ఆయనకు అవసరం లేదు ఈ పేరు తెచ్చుకోనికి. ఎవరి మాటలు ఏమి చేస్తే ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు కదా,
ఎంతమంది వచ్చిపోయి మనకు ఈ తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ఉండే, కేసీఆర్ ఉంటే కూడా కేసీఆర్ మాకు నీళ్లు లేకుండా తాగేటివి, నీళ్ళు ఇచ్చి రాగానే ఫస్ట్ మాకు నీళ్ళే కావాలని అడిగినాము, తెప్పించిండు. కరెంట్ అయితే మీకు అందరికీ తెలుసు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 గంటలు 3 గంటలే ఉంటుండే. కేసీఆర్ వచ్చినాక 24 గంటలు ఒక సెకండ్ కూడా పోకుండా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది, స్టార్ట్ అయింది కరెంటు. ఇప్పుడు వర్షాలు పడలేదు అన్నట్లు లేదు, చెర్లు నిండలేదు అన్నట్లు లేదు, నదులు పారలేదు అన్నట్లు లేదు, అన్నీ అయినా కరెంటు సరిగ్గా ఉంటలేదు. అయినా నీ ఇష్టం అనుకున్నాం. అయినా మా అపార్ట్మెంట్కు నిన్న అప్పడిగింది లేదు, మీరు దానం ఇచ్చింది లేదు. ఏ ముఖ్యమంత్రి కూడా దానం ఏమి ఇయ్యలేదు కదా, ఎవరు కష్టాలు పెట్టి వాళ్ళు కొనుక్కున్నారు, కొన్నాం కదా. ఏ ముఖ్యమంత్రులు కూడా ఈ అపార్ట్మెంట్ జోలికి రాలేదు. ఎవ్వరు కూడా ఉన్న గాంధీ చాలా అనుకున్నారు, ఆడికే వచ్చి పోయినరు ఏ ముఖ్యమంత్రి అయినా కూడా. కానీ మరి ఈయనకెందుకు దేవుడు అటువంటి బుద్ధి పుట్టిస్తున్నాడో అర్థమైతే లేదయ్యా. మళ్ళా మనిషి చిన్నోడే కానీ పోస్ట్ పెద్దది కాబట్టి నమస్కారం పెడుతున్నాను. నేను ఇంత మా అపార్ట్మెంట్ మొత్తంలో నేను ఒక్కదాన్ని పెద్దదాన్ని. ఈ ఏజ్ వాళ్ళు ఎవ్వరు లేరు, అందరు ఉండరు పెద్ద మనుషులు, 65, 70 అట్లా ఉన్నారు. కానీ 85, 86 ఏండ్లు మాత్రం ఎవ్వరు లేరు. మీరు కావాలంటే మొత్తం తిరిగి తెలుసుకోండి. అందరి ఇళ్ళలో నేనే పెద్ద. నేనేమంటున్నా అంటే అందరికీ నేనే తల్లిని, నేనే నా పిల్లల్లాగా అందరి తరఫుకి వెళ్ళి నేను క్షమాపణ చెప్తా, మా ఇండ్ల దగ్గరికి మాత్రం రాకు నాయన అని చెప్పి చెప్తున్నా. ఇప్పుడు డెవలప్మెంట్ లో భాగంగా ఇట్లాంటివి జరుగుతాయని వాళ్ళు అన్నారు కదా అమ్మ, అంటే మరి మీకు ఏమన్నా బాధ అనిపించిందా? అంటే డెవలప్మెంట్ చేయాలి కానీ ఇల్లులు కూల్చి మరి డెవలప్మెంట్ ఎందుకు చేయాలి అని? ఎందుకు చేయాలని నేనంట. డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ ఏంది ఈడ, ఏం డెవలప్మెంట్ అంటే విజిటింగ్ ప్లేస్ చేస్తారట అందరూ, టూర్లకు వచ్చేటోళ్ళు, ప్రపంచ దేశాల నుంచి వచ్చేటోళ్ళు కూడా వచ్చి గాంధీ విగ్రహాన్ని చూసేంత డెవలప్ చేస్తారు. నేనేమంటా అంటే ఇటువంటి గాంధీ విగ్రహాలు ఏ విగ్రహాలు అయినా కేసీఆర్ ఆడ అంబేద్కర్ విగ్రహం పెట్టించుండు కదా, అటువంటి విగ్రహాలు పెట్టియకు నాయన. నువ్వు సిమెంట్తోనా గచ్చుతోనా దీనిలతోనా నువ్వు బంగారుది చేపించి పెట్టు. ఒక ఖాళీ స్థలం వల్ల మంచి స్థలం చూసి బంగారు విగ్రహం చేపించి పెట్టు. అప్పుడు అందరు విదేశాల వాళ్ళు ఇక్కడికి వస్తలేరు ముచ్చింతలకు, చిన్నజీయర్ స్వామితోనికి. మళ్ళీ మనకు కూడా అట్లా వస్తారు, మనతోని కూడా వస్తారు. అట్లా నీ పేరు ప్రఖ్యాతి ఉంటుంది, మంచిగా పుణ్యం ఉంటుంది అని నేను వేడుకుంటున్నా. పక్కనే ఉంది ఖాళీ స్థలం మస్తుగా, వెనక ఉంది ఖాళీ స్థలం మస్తుగా. కానీ ఈ బిల్డింగులు కూలగొట్టాలనేది ఏముంది? ఈ బిల్డింగుల మీద నీకు ఖర్చు ఏమి, ఏమైనా పొరపాటు జరిగిందా మా తరఫుకి వెళ్ళి, మేమేమైనా క్రోధమా నీకు చెప్పు. మళ్ళీ అది మాదేమన్నా పొరపాటు ఉంటేనంటే మేము సరిదిద్దుకుంటాము. దీని నుంచి ఇది తప్ప మీరు చేసిండ్రు కాబట్టి మేము ఇండ్లు కూలగొడుతున్నాం, మేము రోడ్డు మీద కీడుస్తున్నా అని చెప్పు, సరిదిద్దుకుంటాం తప్పులు అని నేను అడుగుతున్నా. మళ్ళీ ఏం చెప్తారో ఎట్లా చెప్తారో నాకు తెలియదు. ఇప్పుడు ఈఎంఐ కూడా అయిపోలేదట కదా ఇందాక, అంటే ప్రతి నెల డబ్బులు కడతారు మళ్ళీ లోన్ తీసుకుని. నేనేం చెప్పినా నీకు అంటే నాకు ఇవన్నీ ఇంగ్లీష్ రాదు కదా. పిల్లలను గిరివెట్టి అంటే లోన్ తీసుకున్నావు అంటే గిరివెట్టినట్లే కదా, అయిపోయాయి కదా. అది చేసి ఇల్లు కొనుక్కున్నాము. మళ్ళీ దీంట్లో కూడా ఏమన్నా మాది పొరపాటు ఉంటేనంటే ఇంతకుముందు ముఖ్యమంత్రులు మీరు ఎందుకు కొన్నారు, కట్టించేటప్పుడే కట్టి అనేయకుండా ఉండాలి ముఖ్యమంత్రులు. అప్పుడే పర్మిషన్లు ఇవ్వద్దు, చేయొద్దు. మళ్ళీ మా పేర్ల మీద అగ్రిమెంట్ కావద్దు, లోన్లు ఇవ్వద్దు, ఏవి చేయొద్దు కదా నాయన. అన్నీ అయినాక ఏమనుకోవా, ఒక మాట చెప్తా. ఒక ఆయనకు 2 అత్తమ్మ ఉంటే 4 కొడుకులు, 4 కొడుకులకు పెళ్లిళ్ళు అయినా 4 కోడళ్ళు ఉన్నారంట. అయితే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయిందంట. అయితే ఏం చేసిండ్రంట అత్తమామ, అమ్మ ఒకరు మంచినీళ్ళు పెట్టండి, ఒకరు ఇస్తార్లు వేయండి, ఒకరు వడ్డీ ఇయ్యండి, ఒకరు ఇస్తార్లు తీసేయండి అని చెప్పిండట. 4 పనులు చెప్పిండట. ఒక ఆమె మంచినీళ్ళు పెట్టిందంట, తర్వాత ఇస్తార్లు వేసిందంట, ఇంకొక ఆమె వడ్డీ ఇచ్చిందంట, ఇంకొక ఆమె తీసుకుంటూ వచ్చిందంట. తినకం లేదు, తిన్నదానికి నాకు పని చెప్పిండు, నేను పని చేస్తున్నా అని. అట్లా ఇప్పుడు ఇచ్చిన ముఖ్యమంత్రులు వచ్చిన వాళ్ళు వచ్చిరి, చూసిరి, చేసిరి, పర్మిషన్లు ఇచ్చిరి, అగ్రిమెంట్లు చేసుకుని అన్నీ అయిపోయినవి. మా డబ్బులు ఇచ్చి లోన్ తీసుకొని కొనుక్కుంటాము. ఇప్పుడు ఇట్లనే ఉంది. ఇవన్నీ అయినాక మా ముఖ్యమంత్రి గారు వచ్చి పడగొడతా అంటే ఈ కథకు సరిగ్గా ఉన్నట్లేనా కదా.
ఆ? ఈడికి సరిపోయింది. వాళ్ళు వడ్డించుకుంటూ పోతే ఇస్తారు దివారు నా మామయ్య గారు మీరు చెప్పిండ్రు కదా ఇస్తారులు తీయమని నేను తీసేస్తున్నాను చెప్పిందంట. అంటే భోంచేయలేదు కదా అమ్మ అంటే నాకు అదంతా తెలియదు కదా మామయ్య నువ్వేం చెప్పలేదు భోంచేసినాక తీసేయనా అనలేదు కదా నువ్వు ఇస్తారులు తీసేయమ్మా అంటే నేను తీసేసిన అని చెప్పిందంట. మరి వీళ్ళందరూ దేనికి మాకు ఈ ఆటంకాలు పెట్టలేదు. కేసీఆర్ నీళ్లు కరెంట్ అయితే ఆయన తెచ్చిండు. మిగతా ముఖ్యమంత్రులు ఏ ఆటంకాలు పెట్టలేదు, ఇబ్బంది పెట్టలేదు, మేము కూడా వాళ్ళను అయ్యా భిక్ష ఇవ్వండి మాకు ఇన్ని మా పిల్లల కాలేజీలకు అని అడగలేదు, మాకు తిండికి లేదు ఓ పూట బత్తం పంపండి అని అడగలేదు. వాళ్ళని మేము ఇబ్బంది పెట్టలేదు, మమ్మల్ని వాళ్ళే ఇబ్బంది పెట్టలేదు. ఈ ఆయన కూడా మేమేమి ఇయ్యమని అడగలేదు. కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్తున్నాను నేను. నాకు ఎట్లా నైస్గా మాట్లాడాలనో నాకు తెలియదు. నేను పల్లెటూరు మనిషిని, వెనకటి మనిషిని. మంచిగానే మాట్లాడుతున్నాం. ఏ ఊరు? ఏం చెప్తావు మరి ముఖ్యమంత్రి గారికి ఒక్క మాట? క్షమాపణ చెప్తా అని చెప్తున్నా. మా ఇండ్ల దగ్గర రావద్దు నాయన చెప్తే కదా. చిన్న పిల్లలు నీ మనవల లాకనుకో, కొంచెం పెద్దోళ్ళు నీ కొడుకులు లాకనుకో, ఇంకా పెద్దోళ్ళు నీ తమ్ముళ్ళ లాకనుకో, మాలాంటి వాళ్ళు నీ తల్లు లాకనుకో. మా బిల్డింగ్ల దగ్గర రావద్దు నాయన. నీకు శతకోటి నమస్కారాలు, అనంత కోటి నమస్కారాలు. మా నుంచి ఏమైనా పొరపాటు జరిగితే కూడా చెప్పు, సరిదిద్దుకుంటాం. మా అపార్ట్మెంట్ల నుంచి ఏ పొరపాటు ఎవరు చేసినా కూడా చెప్పు, మేము సరిదిద్దుకుంటాం. మా పిల్లలను ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారా, ఈ అయ్యే కొడుకు బిడ్డ ఉంది, ఏదైనా తులు పని చేసి ఒక్కటి సపరిస్తాం, కొడతామా లేదా? అట్లా మా అపార్ట్మెంట్లో ఎవరు ఏ పొరపాటు చేసినా కూడా మేము సరిదిద్దుకుంటాము. మేము తిట్టుకుంటామో కొట్టుకుంటామో ఏం చేసుకుంటామో నీకైతే క్షమాపణ చెప్తాము, అది తప్పు సరిదిద్దుకుంటామని చెప్తున్నాం. అమ్మ నిజంగానే ఇగో అడిగినందుకు అడిగి పోయి విభూతి కూడా పట్టుకొచ్చింది, గుడి కాడ తీసుకొచ్చింది. మా ఇల్లులు కూల్చొద్దు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నిన్న గుడికి పోయి 5 గుళ్ళ దగ్గర పూజలు కూడా చేయించిందట. 5 గుళ్ళ దగ్గర పూజలు కూడా చేయించినాం. అమ్మ ఏమో మరి దేవునికి అసలు రేవంత్ రెడ్డి గారికి మంచి బుద్ధి పుట్టియండి. ఆయన మనసు లోపల మీరు జొర్రి ఆయనకు మంచి బుద్ధి పుట్టించి మీరేం కాల్ చేయకండి, ఏం బెదిరుకోకండి, మీకు అన్నిటికీ నేను ఉండా అని చెప్పి ధైర్యం చెప్పేటంత బుద్ధి ఆయనకు పుట్టి అండి మొక్కుకొని వచ్చినాడా. 5,000 కోట్లు అంటున్నారు కదా, 25,000 కోట్లు పెట్టి బంగారు విగ్రహం పెట్టియమని చెప్తున్నాను నేను. ఖాళీ స్థలంలో ఉంది, ఖాళీ స్థలం మా పక్కన ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మస్తుగా ఉంది. మా బిల్డింగులు మాత్రం కూలగొట్టొద్దు, మమ్మల్ని మాత్రం పక్షులాగా లేపొద్దు. అదొక్కటే కోరుకుంటున్నా రేవంత్ రెడ్డి గారిని నేను. ఇంత పెద్ద వయసు అయినా కూడా ఆయన పోస్టు పెద్దది, ఆయన పోస్టుకు నమస్కారాలు పెడతాడు. చిన్నపిల్లలకు పెద్దోళ్ళు నమస్కారం పెడితే ఆయువు క్షీణం అవుతుందంట, ఆయుష్ తగ్గుతుందంట. అందుకోసం అటువంటి పని చెయ్యకుండా నా ఆయుష పోసుకొని 100 ఏళ్ళు వెళ్ళి మంచిగా ఆయురారోగ్యాలతోన ఐశ్వర్యంతోనూ ఉండని. ఐశ్వర్యం ఇప్పుడు కూడా ఏం తక్కువ లేదు అయ్యకు, కానీ ఆయురారోగ్యంతో కూడా ఉండని. కానీ మా బిల్డింగుల దగ్గర మాత్రం రావద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, అదొక్కటే. ఆశీర్వాదం తీసుకోండి, అసరుసులు తీసుకోకండి అని కోరుకుంటున్నా. దేవునికి కూడా అదే మొక్కొచ్చిన మంచి బుద్ధి ఇట్టియండి. పిల్లగాడు చిన్నోడైనందుకే పిల్లగాడు అంట నేను. అయినా రాజు సింహాసనం మీద ఉన్నాడు కనుక రాజే అంట. కానీ చెప్తున్న మాట చిన్న పిల్లగాడు కదా, పిల్లగాడని అంటే చిన్న వయసులో వస్తున్నాడు ముఖ్యమంత్రి, మా డిస్టిక్ ఆయన మాకు ఎంత మేలు చేస్తాడో అని ఆశపడ్డాం. కానీ నువ్వు మేలు చేయకుండా పోతువి, కీడు చెయ్యకు. నీ మేలు గురించి కూడా మేము ఆలోచించలేదు, నీ దగ్గరికి రాలేదు. నీవు వస్తే మంచిగా ఉంటుందనే ఇంతమంది ఎవ్వరు మమ్మల్ని వచ్చి మాకేంటి ఓటు అని కూడా ఎవ్వరు అడగలేదు. మా ఇష్టంతోనే మేము వేసి నిన్ను గెలిపించినాము, అదొక్కటే చేయి తండ్రి అని చెప్పి కోరుకుంటున్నా.